తీర్చుకోలేక మాట్లాడుతున్నటువంటి మాటలు రైట్. పటాల్ గారు నవ్వుకుంటా ఉన్నారు. రఘురామ్ గారు, ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి ఈ మరి ఎందుకు ఆయన ఇలాంటి ఆరోపణలు లేకపోతే ఈవీఎంల మీద తోసేస్తున్నారో ఈ ఓటమిని, దీన్ని ఎలా చూస్తోంది బీజేపీ, ఎలా తీసుకుంటోంది? నమస్కారం మీకు, ప్యానల్ పెద్దలకి, అదేవిధంగా నమస్తే. నేను పట్టాభి గారితోనూ మిత్రుడు అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ బాలా గారితో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఓటమిని జీర్ణించుకోవాల్సిన మనస్తత్వంతోనే ఇలా మాట్లాడారు అని అనుకోవాలి. ఎందుకంటే గెలిచినప్పుడు అబ్బో అద్భుతం, బేపక్షం, ఈవీఎంల వల్ల పాల్ట్ లేదని అంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వ్యక్తి ఓటమి ఎదురయ్యేటప్పటికి అది తన లోపము అనేది గ్రహించకుండా ఎవరి మీద పెట్టాలి తప్పు, ఇప్పుడు ఎవరో ఒకరి మీద పెట్టాలి, ఇక కూడా ఉన్న నలుగురు మంది మాదల మీద పెట్టడానికి లేదు. సో ఈవీఎంలు అనే మాట మీద అంటే ప్రపంచంలో అనేక దేశాలలో అనేక వ్యక్తులు భారతదేశం మీద ఏదో రకంగా, ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ గారి మీద ఏదైనా ప్రభుత్వం మీద ఏదో కక్ష ఏమంటారు దాన్ని, ఏదో బుర్ర జల్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, భారతదేశం మీద చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కొంత ఎక్కువైంది కూడా. ఎందుకు, ఒక అద్భుతమైన పరిపాలన భారతదేశానికి ఇవాళ ప్రపంచ దేశాల్లో ఒక పేరుస్తోంది కాబట్టి, ఇంత పెద్ద ప్రజాస్వామ్యం, అతిపెద్ద డెమోక్రసీలో ఇంత అద్భుతంగా, ఇంత నీట్ గా ఏది ఎలాంటి గొడవలు లేకుండా ఎన్నికలు నిర్వహించారు ఎలక్షన్ కమిషన్. అది కూడా చాలా గొప్పగా మనం ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి. ఇంత మంచి వాతావరణంలో ఉండగా ఎవడో దానికి ఈవీఎంల వల్ల ఏదో చిన్న వాడు మాట్లాడితే దాన్ని తీసుకుని అబ్బబ్బో ఏదో జరుగుతోంది, ఏదో అయిపోతుంది, ఏదో అయిపోయింది అని మాట్లాడడం వివేకమైనటువంటి విషయం కాదు. ఖచ్చితంగా అది ఆయన మాట్లాడిన దానికి ఆయనకే అది ఏమంటారు దాన్ని చిన్నతనం అయిపోతుంది అనమాట. సో ఇంత 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పనిచేసావు, ప్రజలు ఇచ్చారు, అద్భుతమైనటువంటి 151 సీట్లు ఇచ్చారు. నేను ఈ విషయంలో పక్క రాష్ట్రాలను చూసుకోండి, బెంగాల్లో మమతా బెనర్జీ గారు 3 సార్లు గెలిచింది ఏమండి, అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ 3 సార్లు గెలిచింది. ప్రతిపక్షాలు గెలవట్లేదండి. గుజరాత్ లో 6 సార్లు బీజేపీ గెలిచింది. సో ఒక్కొక్క తమిళనాడులో ప్రతిపక్షాలు గెలుస్తుంది, కాసేపు డిఎంకే గెలుస్తుంది, ఏడీఎంకే. ఎందుకంటే మీరు మన 400 సీట్లు తెచ్చుకోవచ్చు కదా ఈవీఎంలతో. మేము తెచ్చుకోలేమా? 240 ఎందుకు ఆయన జరిగితే, అలాగైనా జరిగేది ఉంటే 240 మీద ఆధారపడి ఉన్నాము. సో సంకీర్ణ ప్రభుత్వం నడిపిస్తున్నాం, గతంలో కూడా నడిపించిన అనుభవం ఉంది, నడిపిస్తున్నాం. సో అంచేత ఇవన్నీ ఏంటంటే కానీ ఇక్కడ ఒక ఫౌల్ గేమ్ ఒకటి నడుస్తుంది రఘు. ఏంటంటే మీరనే కాదు, ఏ పార్టీ అయినా ఓడిపోయినప్పుడల్లా ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు అన్ని పార్టీలు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఇలాగే మాట్లాడింది, బీజేపీ వచ్చినాక ఇప్పుడు కాంగ్రెస్ అలాగే మాట్లాడుతోంది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ మాట్లాడింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక తెలుగుదేశం మాట్లాడింది. ఈవీఎంల మీద ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. మీ పార్టీలో పెద్ద ఆయన అయితే పుస్తకమే రాశాడు ఈవీఎంల మీద. నీకు తెలుసు ఆయన ఎవరు, నేనెందుకు చెప్పడం, కానీ అవునా కాదా? ఒప్పుకుంటారు. ఎందుకంటే అనేక వాదోపవాదాల మీద, అనేక అనుమానాల మీద అనేక చర్చలు జరిగాయి. అయితే ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసింది, ఎవరన్నా సరే అలా ట్యాంపరింగ్ చేయగలిగితే రండి నిరూపించండి అని అడిగింది. అయితే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరు వచ్చి దాన్ని నిరూపించలేకపోయారు. సో అంచేత దాన్ని ఒక అనుమానాలు ఉండడం అనేది సహజము. పిలిపించవచ్చుగా. ఇది దీని మీద ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేస్తే ఎవరు దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టి ఇది కాదు అనేది అర్థమైంది అందరికి. అదే నేను అనేది ఏంటంటే, ఎలాన్ మస్క్ కి సంబంధించి ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ వల్ల ఇమీడియట్ గా ప్రభావితులైంది, ఆయన మాటలకి గొంతు కలిపింది జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు తరఫున మా దయాకర్ గారు. ఈ దయాకర్ గారు ఏంటంటే ఆయన ఈవీఎం బాధితుడు. 2018 ఎలక్షన్స్ లో ఈవీఎం బాధితుడు. అయితే ఈవీఎం ఫెయిల్యూర్ వల్లనో, ఫెయిల్యూర్ మీన్స్ ఈవీఎం హ్యాక్ అవడం వల్లనో లేకపోతే ఇంకో రకంగానో బాధితుడు కాదు ఆయన. లాస్ట్ మినిట్ లో పార్టీలు ఒకటైపోయి ఈవీఎంలు ఓపెన్ చేయాలి అసలు పూర్తిగా. అలా మనం ఓడించారు అనేది తన ఆరోపణ, అది వేరే విషయం. కానీ దయాకర్ మీరు ఎందుకు ఇప్పుడు ఎలాన్ మస్క్ తో నేను